హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బాబీ ఎడిట్స్. నేను మీ బాబీ. ఈరోజు ఈ వీడియోలో మంచి రొమాంటిక్ లవ్ లిరికల్ వాట్సాప్ స్టేటస్ వీడియో ఎడిటింగ్తో అయితే మీ ముందుకు వచ్చాను. ఈ డిజైన్ అయితే మీకు చాలా బాగా నచ్చుతుందని ఆశిస్తున్నాను. నేను యూస్ చేసిన టెంప్లెట్ని యూస్ చేసుకొని మీరు ఏ విధంగా ఎడిట్ చేసుకుంటారో క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ విధంగా మీరు కూడా ఎడిట్ చేయాలి అంటే మీ ఫోన్లో కైన్మాస్టర్ ప్రో న్యూ వెర్షన్ అయితే ఉండాలి. మీ దగ్గర కైన్మాస్టర్ న్యూ వెర్షన్ లేనట్లయితే నేను డిస్క్రిప్షన్లో న్యూ వెర్షన్ కైన్మాస్టర్ లింక్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాను. మీరు అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకొని అయితే యూజ్ చేసుకోవచ్చు. నేను యూజ్ చేసిన ప్రతి ఫైల్ని మీకు డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేశాను. వాటిని యూజ్ చేసుకొని మీరైతే మంచిగా ఎడిట్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే ఒక 5 seconds డెమో చూద్దాం. డెమో చూసిన తర్వాత ఏ విధంగా ఎడిట్ చేసుకుంటారో క్లియర్గా అయితే గైడెన్స్ ఇస్తాను. కాపీరైట్ ఇష్యూ వల్ల నేను పూర్తి సాంగ్ అయితే వినిపించట్లేదు, కానీ ఇవే లిరిక్స్ని అయితే మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాను. మీరు ఈ లిరిక్స్ని యూజ్ చేసుకొని నేను ప్రొవైడ్ చేసిన టెంప్లెట్ని యూజ్ చేసుకొని మీరైతే చాలా అద్భుతంగా అయితే ఎడిట్ చేసుకోవచ్చు. మీరు కూడా ఈ విధంగా ఎడిట్ చేసుకోవాలో నేర్పే ముందు చిన్న రిక్వెస్ట్, మీరు ఇంకా వీడియోని లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. లైక్ చేసి నాకు సపోర్ట్ చేయండి. మీరు కొత్తవారు అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వండి. మీకోసం కొత్త కొత్త అప్డేట్స్ అయితే తీసుకొస్తాను. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూసేసి వెళ్ళిపోతున్నారు, కానీ మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే నాకు కొంచెం సపోర్ట్గా అయితే ఉంటుంది. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. నోటిఫికేషన్ ద్వారా మీరు నా వీడియోస్ని అయితే పొందగలుగుతారు. ఇప్పుడైతే ఏ విధంగా ఎడిట్ చేయాలో నేర్చుకుందాము. మీరు కైన్మాస్టర్ ఓపెన్ చేయడంతో ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటుంది. ప్లస్ పై ట్యాప్ చేసి 16:9 రేషియో సెలెక్ట్ చేసుకోండి. ఈ విధంగా అయితే వచ్చేస్తుంది. ఫస్ట్ మీడియా మీద క్లిక్ చేసి బ్యాక్గ్రౌండ్లోకి వెళ్ళిపోండి. బ్యాక్గ్రౌండ్లోకి వెళ్ళిపోయి బ్లాక్ కలర్ బ్యాక్గ్రౌండ్ తీసుకోండి. టిక్ మార్క్ ఇచ్చేసేయండి. ఈ బ్లాక్ కలర్ బ్యాక్గ్రౌండ్ ఒక 30 seconds వరకు ఎక్స్టెండ్ చేసుకోండి. నేను ఎగ్జాంపుల్ ఒక 30 seconds అని చెప్తున్నాను. మీకు నచ్చినంతసేపు అయితే మీరు తీసుకోవచ్చు. ఇలా తీసుకొని టిక్ మార్క్ ఇచ్చేసేయండి. ఇప్పుడు లేయర్ మీద క్లిక్ చేసి మీడియాలోకి వెళ్ళిపోయి నేను ప్రొవైడ్ చేసిన టెంప్లెట్ని ఇక్కడికి తీసుకోండి. తీసుకొని కత్తెర పక్కన స్ప్రెడ్ స్క్రీన్ ఆప్షన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసి ఆఫ్ పక్కన పెద్ద బాక్స్ మీద క్లిక్ చేసి రైట్ మార్క్ ఇచ్చేసేయండి. ఈ విధంగా చేసుకున్న తర్వాత లేయర్ మీద క్లిక్ చేసి మీడియాలోకి వెళ్ళిపోయి మీరు ఎవరి ఇమేజ్ తీసుకోవాలనుకుంటున్నారో వారి ఇమేజ్ తీసుకోండి. ఈ విధంగా వారి ఇమేజ్ తీసుకొని ఇమేజ్ని పెద్దగా చేయండి. ఈ విధంగా పెద్దగా చేసి 2 ఫింగర్స్తో జూమ్ చేసుకొని పర్ఫెక్ట్గా ఈ విధంగా ఉండేలా పెట్టుకోండి. ఈ విధంగా ఉండేలా పెట్టుకొని కిందకి వెళ్ళిపోయినట్లయితే బ్లెండింగ్ అనే ఆప్షన్ ఉంటుంది. బ్లెండింగ్లోకి వెళ్ళిపోయి స్క్రీన్ సెలెక్ట్ చేసుకోండి. స్క్రీన్ సెలెక్ట్ చేసుకొని ఒపాసిటీ లెవెల్ తగ్గించండి. ఒపాసిటీ లెవెల్ 63లో పెట్టుకొని టిక్ మార్క్ ఇచ్చేసేయండి. ఈ ఇమేజ్ని 30 seconds వరకు ఎక్స్టెండ్ చేసుకోండి. ఈ విధంగా ఎక్స్టెండ్ చేసుకొని రైట్ మార్క్ ఇచ్చేసేయండి. ఇప్పుడు లేయర్ మీద క్లిక్ చేసి మీడియాలోకి వెళ్ళిపోయి నేను ప్రొవైడ్ చేసిన లవ్ని అయితే తీసుకోండి. లవ్ పిఎన్జీని మీకు డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నాను. ఈ విధంగా దీన్ని తీసుకొని ఇక్కడ పెట్టుకోండి. పర్ఫెక్ట్గా పెట్టుకొని దీన్ని కూడా 30 seconds వరకు ఎక్స్టెండ్ చేసుకోండి. 30 seconds వరకు ఎక్స్టెండ్ చేసుకొని ఫస్ట్కి వచ్చేసేయండి. ఫస్ట్కి వచ్చేసి ఇప్పుడు ఆ లవ్ సర్కిల్లో మీకు కావాల్సిన ఎవరి ఇమేజ్ అయితే తీసుకోండి. లేయర్ మీద క్లిక్ చేసేయండి. మీడియాలోకి వెళ్ళిపోండి. మీరు ఎవరి ఇమేజ్ తీసుకోవాలనుకుంటున్నారో వారి ఇమేజ్ని ఈ విధంగా తీసుకొని ఇక్కడ పెట్టుకోండి. ఇక్కడ పెట్టుకొని ఏం చేస్తారంటే క్రాపింగ్ సెలెక్ట్ చేసుకోండి. క్రాపింగ్ సెలెక్ట్ చేసుకొని మాస్క్లోకి వెళ్ళిపోయి షేప్లోకి వెళ్ళిపోండి. షేప్లోకి వెళ్ళిపోయి లవ్ సింబల్ తీసుకోండి. లవ్ సింబల్ తీసుకొని ఇక్కడికి తీసుకొచ్చుకోండి. దీన్ని అటు ఇటు తగ్గించేసేయండి. తగ్గించేసి ఇమేజ్ మధ్యలో పర్ఫెక్ట్గా ఉండేలా పెట్టుకోండి. చూడండి నేను ఏ విధంగా చేస్తున్నానో మీరు కూడా అదే విధంగా చేస్తే అద్భుతంగా అయితే వస్తుంది. కొంచెం స్లో అయినా పర్ఫెక్ట్గా ఎడిట్ చేయడం నేర్చుకోండి. ఈ విధంగా చేసి టిక్ మార్క్ ఇచ్చేసేయండి. దీన్ని మళ్ళీ పైకి జరుపుకోండి. పైకి జరుపుకొని కొంచెం పెద్ద చేయండి. పెద్ద చేసి దీన్ని రొటేట్ చేయండి. పర్ఫెక్ట్గా ఈ బాక్స్లో వచ్చేలా కరెక్ట్గా లవ్ సింబల్లో వచ్చేంత వరకు రొటేట్ చేసుకోండి. ఈ విధంగా పర్ఫెక్ట్గా ఉండేలా రొటేట్ చేసుకొని టిక్ మార్క్ ఇచ్చేసేయండి. మళ్ళీ దాని మీద క్లిక్ చేసేయండి. ఆ ఇమేజ్ మీద కిందకి వెళ్ళిపోయి బ్లెండింగ్లోకి వెళ్ళిపోయి స్క్రీన్ సెలెక్ట్ చేసుకొని టిక్ మార్క్ ఇచ్చేసేయండి. ఈ విధంగా పర్ఫెక్ట్గా పెట్టుకున్న తర్వాత ఆ ఇమేజ్ని కూడా 30 seconds వరకు ఎక్స్టెండ్ చేసుకోండి. మీరు ఎవరి ఇమేజెస్ తీసుకున్నా ఏ ఫైల్ తీసుకున్నా వాటిని 30 seconds వరకు ఉండేలా చూసుకోండి. మీ వాట్సాప్ స్టేటస్ ఎంతసేపు కావాలనుకుంటే అంతసేపు తీసుకోవచ్చు. ఇప్పుడు లేయర్ మీద క్లిక్ చేసేసి మీడియాలోకి వెళ్ళిపోయి రొమాంటిక్ లవ్ అని ఒక పిఎన్జీని అయితే ఇచ్చాను. ఆ పిఎన్జీని కూడా తీసుకోండి. కొంచెం పెద్ద చేసి ఆ రొమాంటిక్ లవ్ పిఎన్జీని కొంచెం పెద్ద చేయండి. పెద్ద చేసేసి ఇక్కడ పెట్టుకోండి. ఈ విధంగా ఇక్కడ పెట్టుకొని దాన్ని కూడా 30 seconds వరకు ఎక్స్టెండ్ చేసుకోండి. 30 seconds వరకు ఎక్స్టెండ్ చేసేసుకోండి. మళ్ళీ లేయర్ మీద క్లిక్ చేసి మీడియాలోకి వెళ్ళిపోయి ఐ లవ్ యూ అని ఒక పిఎన్జీని అయితే ఇచ్చాను. ఆ పిఎన్జీని కూడా తీసుకోండి. తీసుకొని చిన్న చేసేయండి. చిన్న చేసి ఇక్కడ పెట్టుకోండి. ఇక్కడ పెట్టుకొని దాన్ని కూడా 30 seconds వరకు ఎక్స్టెండ్ చేసుకోండి. చేసేసుకున్నారు కదా, చేసేసుకొని టిక్ మార్క్ చేసేయండి. ఇప్పుడు లవ్ లిరిక్స్ తీసుకోండి. లేయర్ మీద క్లిక్ చేసి మీడియాలోకి వెళ్ళిపోయి నేను డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేశాను. అక్కడ నుంచి ఆ లవ్ లిరిక్స్ని కూడా తీసుకోండి. ఆ లవ్ లిరిక్స్ని కూడా తీసుకొని ఏం చేస్తారంటే దాని మీద క్లిక్ చేసేయండి. లిరిక్స్ మీద క్లిక్ చేసేసి కిందకి వెళ్ళిపోయినట్లయితే బ్లెండింగ్ అని ఉంటుంది. బ్లెండింగ్లోకి వెళ్ళిపోయి స్క్రీన్ సెలెక్ట్ చేసుకోండి. స్క్రీన్ సెలెక్ట్ చేసుకొని టిక్ మార్క్ ఇచ్చండి. కొంచెం ఫార్వర్డ్ చేయండి. ఎక్కడికి వస్తున్నాయో చూసుకొని వాటిని పర్ఫెక్ట్గా ఈ విధంగా ఇక్కడ ఉండేలా పెట్టుకోండి. కొంచెం పెద్ద చేసేయండి. కొంచెం పెద్ద చేసేసి కిందకి వెళ్ళిపోండి. అడ్జస్ట్మెంట్స్లోకి వెళ్ళిపోయి దాని కలర్ కొంచెం పెంచండి. కొంచెం కలర్ పెంచేసి టిక్ మార్క్ ఇచ్చేసేయండి.
ఇప్పుడు ఏం చేస్తారంటే లేయర్ మీద క్లిక్ చేసి మీడియాలోకి వెళ్ళిపోయి దీనికి సంబంధించిన ఒక బార్డర్ అయితే మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. ఆ బార్డర్ని కూడా మీరైతే తీసేసుకోండి. నేను డిస్క్రిప్షన్లో నేను యూజ్ చేసిన ప్రతి ఫైల్ని మీకు లింక్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాను. మీరు అక్కడ నుంచి అయితే తీసేసుకొని మీకు నచ్చిన వ్యక్తిని ఇమేజెస్ పెట్టుకొని అయితే చేసుకోవచ్చు. ఈ విధంగా ఆ బోర్డర్ను కూడా తీసుకొని కత్తెర పక్కన స్ప్లిట్ స్క్రీన్ ఆప్షన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసి ఆఫ్ పక్కన పెద్ద బాక్స్ మీద క్లిక్ చేసి రైట్ మార్క్ ఇచ్చేసేయండి. దీన్ని కూడా 30 సెకండ్స్ వరకు ఎక్స్టెండ్ చేసుకోండి. 30 సెకండ్స్ వరకు ఎక్స్టెండ్ చేసుకోండి. ఇప్పుడు మీకు సంబంధించిన వాటర్ మార్క్ ఏదైనా ఉంటే ఆ వాటర్ మార్క్ని కూడా తీసుకోండి. లేయర్ మీద క్లిక్ చేసేయండి, మీడియాలోకి వెళ్ళిపోండి. మీరు ఎక్కడికైతే క్రియేట్ చేసి పెట్టుకున్నారో అక్కడికి వెళ్ళిపోయి ఆ వాటర్ మార్క్ని కూడా తీసుకోండి. ఈ విధంగా తీసుకొని వాటిని కొంచెం చిన్నగా చేసి ఒక కార్నర్లో పెట్టుకోండి. సో ఈ విధంగా తీసుకొని ఇక్కడ పెట్టుకొని కొంచెం దాన్ని కూడా 30 సెకండ్స్ వరకు ఎక్స్టెండ్ చేసుకోండి. ఎక్స్టెండ్ చేసుకొని ఒకసారి ప్లే చేసి చూసుకోండి. ప్లే చేసి చూసుకున్న తర్వాత ఏ విధంగా మనం చేయాలో నేర్చుకుందాం. ఒకసారి ప్లే చేసి చూసుకోండి. చూశారు కదా, చాలా బాగా వచ్చింది. సో ఈ విధంగా వచ్చిన తర్వాత ఎక్స్పోర్ట్ మీద క్లిక్ చేసి రెజల్యూషన్ 720లో పెట్టుకొని ఫ్రేమ్ రేట్ 30లో పెట్టుకొని బిట్ రేట్ 4 వరకు ఉంచుకొని ఎక్స్పోర్ట్ మీద క్లిక్ చేసినట్లయితే మీ ఫోన్ గ్యాలరీలోకి అయితే సేవ్ అయిపోతుంది. ఈ విధంగా మీరు కూడా చాలా ఈజీగా ఎడిటింగ్ అయితే చేసుకోవచ్చు. ఇటువంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.